నిమ్న వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నేత మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో ముందుకు సాగుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ తెలిపారు. సత్య శోధక సమాజాన్ని స్థాపించి అణగారిన వర్గాలను విద్యావంతులను చేసిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. మహాత్మా పూలే త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల మహాత్మా పూలే విగ్రహానికి బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, సంఘం ప్రతినిధులు కృష్ణమోహన్, శ్రీరామ్ మల్లేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిమ్న వర్గాల తరపున పూలే పోరాటం చేశారన్నారు. విద్య ద్వారానే వారు చైతన్యవంతులు కాగలరని గుర్తించి విద్యను అందించారని తెలిపారు. తన భార్య సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది ఆమె ద్వారా ఎంతో మంది బాలికలను విద్యావంతులని చేశారన్నారు. సత్య శోధక సమాజం పక్షాన ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ పూలే సేవలను సంస్మరిస్తూ ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్నారని కొనియాడారు. పూలే సేవలు, త్యాగాలు భవిష్యత్తు తరాలకు అందించే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో 200 అడుగుల పూలే విగ్రహాన్ని నెలకొల్పేందుకు బీసీ మంత్రులు కృషి చేయాలని సూచించారు. భారతదేశంలో ఆనాడు నిమ్న వర్గాల తరపున మొట్టమొదటగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే. ఆయన ఆనాడు ఈ యొక్క నిమ్న వర్గాలు చదువుకోని పరిస్థితుల్లో చదువుకొని ఈ వర్గాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక మంది టీచర్లు కూడా ఆయన్ని చదువు చెప్పడానికి నిరాకరించిన సందర్భంలో ఆయన ఒక పంతులు గారి దగ్గర విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత ఆయన వివాహం అనంతరం వారి శ్రీమతి ఆవిడ కూడా చదువుకొని అటువంటి వ్యక్తి, ఆవిడను కూడా చదివించి భారతదేశానికి మొట్టమొదట మహిళా ఉపాధ్యాయులుగా ఆవిడ్ని తీర్చిదిద్దిన ఘనత. ఆ తర్వాత ఈ సమాజాన్ని కూడా సత్యశోధక సమాజం అని చెప్పేసి ఒక స్కూల్ను కూడా ఏర్పాటు చేసి నిమ్న వర్గాలందరినీ కూడా చదివిస్తూ ఈ దేశంలో ఆ వర్గాల పక్షాన ఆయన చేసినటువంటి సేవలు మరోరాని. అదే ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతదేశం అంతా కూడా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారివ్వండి, అదేవిధంగా అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా ఆయన చేసినటువంటి సేవలను గుర్తిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జ్యోతిరావు గారి పూలే యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారంటే ఆయన ఆనాడు ఎన్నో గొప్ప సేవలు చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు దేశమంతా కూడా ఆయన కొనియాడుతూ ఆయన యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాలని ఈరోజు జరుపుకుంటున్నారంటే ఆయన బాటలోనే మేమందరం కూడా పయనిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇవాళ బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాల్సినటువంటి సందర్భం మరోసారి మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన త్యాగాలని భవిష్యత్ తరాలకు కూడా మనమంతా అందించి ఆయన పూలే గారి ఆశయ సాధనకి మనమంతా బీసీలంతా కృషి చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి మేమంతా ఆయన బాటలో నడుస్తూ పూలే గారి ఆశయ సాధన కృషి చేస్తామని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మేమంతా ఆయనకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జోహార్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఈరోజు మహాత్మా పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఈరోజు వారి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహానికి పూలమాల వేసి మా అధ్యక్షులు వారు లాగా వెంగళరావు గారు, అలాగే మా స్టేట్ అధ్యక్షులు వారు ఆవుల నరసింహరావు గారు, సిటీ మొత్తం కమిటీ అంతా, స్టేట్ కమిటీ అంతా ఈరోజు కార్యక్రమానికి మేము అందరూ వచ్చామండి. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మహాత్మా పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి అందరం జనాలు, అన్ని గవర్నమెంట్లు ఉన్న గవర్నమెంట్ కూడా అందరూ అన్ని పార్టీల వారు వచ్చి పూలమాల వేస్తున్నారుగా. కాకపోతే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే నెక్స్ట్ అమరావతి రాజధానిలో జ్యోతిరావు పూలే గారి 200 అడుగులు విగ్రహం రేపు కట్టాల్సిందిగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు క్యాబినెట్లో బీసీ మంత్రులందరూ కలిసి ఇది ఆమోదించి రేపు గవర్నమెంట్లో కంపల్సరీగా విగ్రహాన్ని ప్రతిపాదించాల్సిందిగా కోరుచున్నామండి.